UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. మాస్టర్ ఇప్పుడు నార్మల్గా డీలో ఎలా ఉంటాయి మాస్టర్ రెమ్యునేషన్ జడ్జెస్ కానీ ఫస్ట్ మనం ఆ కొరియోగ్రాఫర్స్ అండ్ డాన్సర్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే. సో మీరు అక్కడే ఉన్నారు కాబట్టి మీరు వర్క్ చేశారు కాబట్టి ఇప్పుడు శాలరీస్ ఎంత ఉంటాయి, రెమ్యునేషన్ ఎలా ఉంటుంది? నేను చేసినప్పుడైతే నాకు అప్పుడే తెలుసు. ఇప్పుడు నేను వాళ్ళ దగ్గర పోను కాబట్టి 50,000 40,000 ఇచ్చేవాళ్ళు ఒక సాంగ్కి అప్పట్లో. ఓకే. మరి ఇప్పుడు ఇంకా తగ్గి ఉండదో పెరిగి ఉంటుందో నాకైతే. అంటే కొరియోగ్రాఫర్స్కి ఇచ్చేవాళ్ళ 50,000 అంటే ఇప్పుడు నేనున్న టీం లీడర్ని, నాకు టీం లీడర్ 50,000 సాంగ్ ఇచ్చేవాళ్ళు. దాంట్లో బాయ్స్ ఖర్చు పెట్టుకుంటావా, డాన్సర్లకు ఇచ్చుకుంటావా, నువ్వు ఏ కాస్ట్యూమ్ పెట్టుకుంటావో నాకు సంబంధం లేదు. 50,000లో సాంగ్ చేయాలి. ఒకవేళ హెవీ కాస్ట్యూమా వాళ్ళకి చెప్పాలి, సార్ దీనికి హెవీ కాస్ట్యూమ్ పడదంటే వాళ్ళే ప్రొడక్షన్ వాళ్ళే ఇస్తారు. ఓకే. భోజనం వాళ్ళే పెడతారు. ఈ 50,000లో రిహార్సల్స్ నువ్వే చూసుకోవాలా, రూమ్ నువ్వే చూసుకోవాలి, అన్నీ వీళ్ళే చూసుకోవాలి. మొత్తం 50,000లో మిగిలేదా మాస్టర్ మీకు? అప్పుడు నేను అసలు డబ్బులే తీసుకోలే, నా దగ్గర ఫుల్ డబ్బులు ఉండే అప్పుడే నేను ఇంతకంటే డబ్బులు వేసేటండి గోల్డ్. అప్పుడు మా రాకేష్ మాస్టర్ ఇంటికి మన పోలో కార్ వేసుకొని తిరిగేటండి. పాడి పోలోగా 800 మారుతి 800 కారు టాపు కార్ వేసుకొని పోయేటండి. నాకు డీ వాళ్ళు ఇవ్వాలో రాకేష్ మాస్టర్లో నాకైతే 4 ఎపిసోడ్ల డబ్బులు అయితే ఇవ్వలే. నేను అడగను కూడా అడగలే, ఇప్పటిదాకా నేను అడగలే. ఇక్కడ నాకు డబ్బులతో పని లేకుండే. నేను డీలో చేయాలనుకున్నా, చేసిన 10 ఎపిసోడ్లలో నెంబర్ 2 నేనే ఉన్నా. చాలదా నాకు సిచ్యువేషన్ అనిపించింది, అబ్బా నా బ్యాడ్ లక్ రా, నాకు మంచి మాస్టర్ దొరకలే అనిపించింది అంతే. అందరు కావాలని బ్లేమ్ చేశారు. అందరు ఏం చేశారు? ప్రజెంట్ మనమే ఉన్నాం ఒక రేంజ్లో. మంచి ఎప్పుడైనా పనిచేస్తుంది. అయితే నేను అనుకున్నా, పోనీలే నా పేరు చెప్పుకొని డీ వాళ్ళంతా బాగుపడ్డరు, శేఖర్ మాస్టర్ బాగుపడ్డరు, అందరూ బాగుపడ్డారు అనుకున్నా అంతే. మాస్టర్ మీరు ఇప్పుడు చాలా మందికి హెల్ప్ చేశారు ఒక పొజిషన్. ఇప్పుడు నేష్ మాస్టర్కి ఆ కార్డ్ రావడానికి కారణం మీరు అని చెప్పారు. సో దానికి హెల్ప్ థ్యాంక్ యూ అని చెప్పడానికి విధంగా మీకు ఏదైనా మాట్లాడడం కానీ హెల్ప్ చేయడం అలాంటివి? నాకేమొద్దు హెల్ప్ అంటే వాళ్ళకి మంచిగా వాళ్ళకి తెలుసు. ఇప్పుడు ఎవరికైనా కార్డు ఇవ్వద్దు అని వాళ్ళు ఫిక్స్ అయినారు. ఏపీ కార్డు తీయాలి అనే రూల్ తెచ్చినాం మేము. అదొక్కటి చాలు, ఆయనకి తెలిసిపోతుంది వాళ్ళకి. మొన్నటిదాకా తిరిగిన వాళ్ళు కార్డు ఎవరికి లే, వాళ్ళు ఎవరి కార్డు ఇలే, ఓన్లీ ఆ రూల్ తెచ్చిందే మేము. ఇప్పుడు ఓన్లీ మా తెలంగాణ యూనియన్ డాన్సర్కి భయానికి భయపడి మొన్న కూడా 75 కార్డులు ఫ్రీగా ఇద్దామని ట్రై చేసారు. అంటే ఆ భయం ఉందా లేదా, భయపెట్టినమా లేదా, అది కావాలి. మాస్టర్ మీరు జనరల్ సెక్రటరీ అయిన తర్వాత మీ యూనియన్కి ఏ చేంజెస్ తీసుకొచ్చారు? మీరు ఫ్రీ కార్డులు ఇచ్చినాం. ఇంకా ఎక్కడైనా లేవా ఫ్రీ కార్డ్స్? మీరు రాకముందు అప్పుడు లేవు. అప్పుడు ఎట్లా అంటే ఇక అందరు కసిలో ఉండే, మాకు డబ్బులతో పాటు కసిలో ఉండే కార్డు సినిమాలు చేయాలని. ఇప్పుడు ఏంటంటే పిల్లగాళ్ళకి మా లెక్క ఎవరు ఖరాబ్ కావద్దు, అందరికి లైఫ్ ఇవ్వాలని ఉండే, అది చేసినాం. ఇంకోటి ఏంటంటే మేము యూనియన్ పెట్టిన వాళ్ళం అందరం కూడా ఒక స్ట్రగుల్ పడ్డోళ్ళం. అంటే సాంగ్లు ఏమటి తిరగాలి, మా లైఫే సినిమా, మా లైఫే గ్రూప్ డ్యాన్సరు. మేమందరం సినిమాలు చేయాలనుకుని వచ్చిన వాళ్ళం. మా పరిస్థితి ఏంది ఇట్లా అయింది, మా పరిస్థితి ఎవరిది కావద్దని చెప్పి మేము యూనియన్ పెట్టినాం. అది హ్యాపీ. మళ్ళీ మీ యూనియన్ పెట్టిన తర్వాత ఎవడెవడైతే అసలు డ్యాన్సరే కానవాడు డ్యాన్సర్ అయిండు, కొరియోగ్రాఫరే కానాడు కొరియోగ్రాఫర్ అయిండు, ఎక్కడెక్కడి నుంచో బెంగళూరు నుంచి వచ్చిన వాళ్ళందరూ కార్డు తీసుకొని కొరియోగ్రాఫర్ అయ్యారు. అది చాలా హ్యాపీ. మాకు భయపడ్డారు. ఒక తెలుగు యూనియన్ని భయపెట్టాలంటే ఒక చెన్నై వాళ్ళకే కాలే. అట్లాంటిది బషీర్ మాస్టర్ ఒక టీం 4 ఇది పోపించినాం. చాలదా? నెక్స్ట్ ఇంకేం చేంజెస్ చేయబోతున్నారు? ఇంకా చేంజెస్ ఏం లేదు, ఇలా చేయాలి ఉంటాయి కదా, ఏం లేదు. రేవంత్ రెడ్డి గారు ఆయన దయ వల్ల తెలంగాణ ప్రొడ్యూసర్లకి, సినిమా ఆర్టిస్టులకి, ప్రొడ్యూసర్ ఉన్న డాన్సర్లందరికీ కొన్ని ఫండ్స్ ఇచ్చి ప్రొడ్యూస్ చేసుకోమని, సినిమాలు చేసుకోమంటే తెలంగాణ హీరోలు కూడా అయితే మన తెలంగాణ కొరియోగ్రాఫర్లను కూడా డెవలప్ చేసి ఇంకా తెలంగాణ కొరియోగ్రాఫర్లను డాన్సర్లను ఇంకా స్ట్రెంత్ పెంచి మంచిగా చేయాలని ఉందంతే. రేవంత్ రెడ్డి గారితో మాట్లాడడం? రేవంత్ రెడ్డి గారితో కాదు కానీ ఆయన దగ్గరికి అయితే వెళ్ళాం. ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సినిమాటోగ్రఫీ మినిస్టర్ దగ్గరికి అయితే వెళ్ళాం. చేద్దామన్నారు, సానుకూలంగా స్పందించారు. ఆయన ఎప్పటి నుంచో పరిచయం నాకు, చేద్దామన్నారు. ఇంకా అలాగే ఇప్పుడు అందరికి కూడా ఇల్లు ప్లాన్ చేద్దామన్నారు తెలంగాణ ఫెడరేషన్కి. తెలంగాణ ఆల్రెడీ ఛాంబర్ ఉంది, తెలంగాణ ఛాంబరు తెలుగు ఛాంబర్ 2 కమాండ్లో నడుస్తున్నాయి, ఆర్గనైజింగ్లో నడుస్తున్నాయి. ఇక ముందుకు ఇంకా మంచిగా వెళ్ళి మన తెలంగాణకు కూడా ఒక సినిమా ఇండస్ట్రీ ఉంది అనేది తేవాలని. నేను తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి మెంబర్ని కూడా నేను.
ఆంధ్రాలో ఎలక్షన్ జరిగినాయి, పవన్ కళ్యాణ్ గారు జనసేన అదైతే ఏదైతే ఇక్కడ టాలీవుడ్ నుంచి చాలా మంది వెళ్ళడం జరిగింది. అందులో జానీ మాస్టర్ అనేది కీలకంగా పాత్ర పోషించారు. అది సాంగ్స్ కూడా ఒక రిలీజ్ చేయడం. సో జనసేన పార్టీ నుంచి ఏమైనా ఫండ్స్ వచ్చినా ఏదైతే వీళ్ళందరూ వెళ్ళారు కదా? లేదు, ఆయన ఓనర్ని చేసుకున్నాను. ఇప్పుడు ఒక మనిషికి దగ్గర పరిచయం కావాలంటే మనం కొంచెం ఖర్చు పెట్టుకోవాలి. అవును. ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్లో మరి అది ఎట్లా వచ్చినాయో నాకైతే తెలియదు, కానీ ఆయన చేసిన సాంగ్ కూడా మంచిగా ఉంది. కొరియోగ్రాఫ్ చేసుకున్న ఆ సాంగ్ అయితే మినిమం నాకు తెలిసి ఒక 20 లక్షల దాకా అయి ఉంటాయి ఖర్చు. 55 చూసాను. 55 ల్యాక్స్ 55 ల్యాక్స్ ఇంకా మరి ఆయన పెట్టకుండా ఇచ్చిర్రా అనేది మనకైతే ఐడియా లేదు. ఎందుకంటే ఏదైతే ఆయన మీద ఇప్పుడు నాకు కేసీఆర్ గారి మీద అభిమానం, కేసీఆర్ గారి మీద ఒక సాంగ్ చేసిన, నేను ముస్లిం అయి ఉండి కూడా మన కనకదుర్గమ్మ మీద సాంగ్ చేసిన, నేను ముస్లిం అయి ఉండి కూడా ఒక శివుడి మీద సాంగ్ చేసిన. ఆయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టం. 55 పెట్టుకుంటాడు, కోటి రూపాయలు కూడా పెట్టుకుంటాడు. ఎందుకంటే ఆయనకు సాంగ్లు వస్తున్నాయి కదా. అవును, అట్లా. అవును. పవన్ కళ్యాణ్ గారు హెల్ప్ చేశారు, రామ్ చరణ్ గారు హెల్ప్ చేశారు. ఆయన గాడ్ అనుకున్నాడు, ఆయన పెట్టుకుండు అంతే. ఇంకా ఇస్తారా ఇరా సెకండ్ థర్డ్ పేరు అయితే మంచిగా వచ్చింది, పార్టీ గెలిచింది కాబట్టి అంతే.